ఇందులో చూడండి మీరు ఇప్పుడు జరిగిన అటాక్ డ్రామాలో కూడా మీరు ఫస్ట్ వెళ్ళిపోయినట్టు చూడగానే కారులోంచి ఒకరిని వెనకాల సీట్ నుంచి లాగుతున్నారు, కాలు పట్టుకొని లాగుతున్నారు. అంటే అవతల వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిజంగా అమాయకులు. వాళ్ళకి ఏం చెప్పాడు వీడు అంటే, మీరు ఆడియో రికార్డ్ విన్నారా? బయటకు వచ్చిన ఆడియో రికార్డులో వాళ్ళకి ఏం చెప్తున్నాడు, మీరు తుప్పల దగ్గరికి రండి, అక్కడికి వచ్చిన తర్వాత ఎర్రమట్టితో చదువు చేసిన ప్రాంతం ఉంటుంది, అక్కడికి వచ్చిన తర్వాత మీరు ఏం చేయాలి, నేను 2 నిమిషాలు ట్రైనింగ్ ఇస్తాను మీకు, దాన్ని బట్టి మీరు చేయాల్సింది చేసేస్తే కంటెంట్ చేసేసుకుని మనం వెళ్ళిపోదాం అన్నారు. వాళ్ళెవరు ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేసుకునే వాళ్ళు. వాళ్ళకి ఏం చెప్పారు, ఇలా మేము ఒక మర్డర్ సీన్ లాంటిది ఒక సీన్ క్రియేట్ చేస్తున్నాము, మీరు వచ్చి యాక్టింగ్ చేయాలి, దీని మీద ఒక ఇన్స్టా రీల్ క్రియేట్ చేస్తున్నాం అని చెప్పినట్టున్నారు. ఓకే, నిజంగా ఇలా వాళ్ళకి ఇది దాడి, అటాక్, ఇట్లా చంపేయాలి, ఇట్లా కొట్టాలి, ఇదంతా ఏం లేదు వాళ్ళకి. ఓకే, వాళ్ళు వచ్చారు, లాగారు, అటాక్ చేసినట్టుగా. మీరు అందుకే అటాక్ చేస్తున్న వీడియోస్ ఎక్కడ కనపడవు చూడండి. ఓకే, లాక్కెళ్తున్న వీడియో కనపడుతుంది, వాళ్ళు పరిగెడుతున్న వీడియో కనపడుతుంది. ఆ తర్వాత తుప్పల్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఆ ఒంటి మీద బ్లడ్ కనపడుతుంది, గాయాలు కనపడవు. మీకు కొడుతున్నట్టు పైనుంచి కూర్చున్నట్టే కనపడదు, కొడుతున్నట్టు కనపడలేదు. చూసుకోండి, దూరం నుంచి లాంగ్ షాట్ తీశారు. వాడి అరుపులు వినపడలా, ఈ వీడియో తీసేవాడు అరుపులు ఎక్కువ వినపడ్డాయి. ఓకే, ఇప్పుడు అక్కడ సీన్ మీరు ప్రాపర్గా అబ్జర్వ్ చేస్తే కనుక అది మర్డర్ సీన్ లాగా లేదు, అసలు రేప్ సీన్ లాగా ఉంది. అభినయ్ దర్శన్ గారిని అంటే డౌటు, ఎందుకంటే మర్డర్ సీన్ అంటే ఎట్లా ఉండాలి, వాడిని చంపాలి అనుకున్నప్పుడు ఎక్కడ పొడుస్తారు, ఎక్కడెక్కడ కొడతారు, అప్పర్ బాడీలో ఇక్కడి నుంచి కదా. కానీ వాడు అప్పర్ బాడీ ఫ్రంట్ షర్ట్ అంతా బాగానే ఉంది, వెనకాల షర్టు చిరిగినట్టుగా ఉంది, బనీను చిరిగినట్టుగా ఉంది, మొత్తం బ్యాక్ సెంటర్ అంతా కూడా. తర్వాత లెఫ్ట్ హ్యాండ్ మీద కొద్దిగా బ్లడ్ కనపడుతుంది, కానీ మెయిన్ బ్లడ్ అంతా మొత్తం ప్యాంటు చిరిగిపోయి, ఆ బాక్సర్ చిరిగిపోయి బ్లడ్ అంతా కనపడుతుంది. ఏం జరిగింది మరి? అనుమానాలు ఎట్టిపోతున్నాయి. అంటే వీళ్ళు దాన్ని మర్డర్ లాగా క్రియేట్ చేయాలనుకున్నా కర్మగా లేదా రేప్ సీన్ లాగా తయారైపోయింది. మరి నేను అందుకే చెప్తే ఈ బిగినర్స్ మిస్టేక్స్ ఉండకూడదు. ఆడు ఇన్నిసార్లు ఫెయిల్ అయ్యాడు కదా, ఎవడైనా ఒక ఎగ్జామ్ ఫెయిల్ అయితే రెండోసారి రాసేటప్పుడు ఆ ఎగ్జామ్ మీద ఎక్కువ ఫోకస్ పెడతాడు. వీడు ఇన్నిసార్లు ఆడి మోసాల్లో ఫెయిల్ అయినప్పుడు ఇంకోసారి కాస్త ఎక్కువ కేర్ తీసుకోవాలి వాడు. ఎందుకంటే వాడికి సమాజం మీద అంత నమ్మకం ఉంది, మనం అన్నీ చేసినా సరే భరిస్తారు, మూసుకుని నమ్ముతారు అని చెప్పేసి.